అందరూ దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించండి దయచేసి ప్లీజ్ physical inability and conditions. That's why please send here only all rights and documents here only. Then we here should send it like 2 o'clock today. The first instance. Delivery for this will be సంతోష్ బాబు అన్న సంతోష్ బాబు ప్రోగ్రామ్ కొంతమంది మీడియం లోపల కొంతమంది మీడియం బయట పెట్టినాను నేను లోపల ఉన్నాను ఆయన బయట ఉన్నాడు ఆయన బయట ఉన్నాను బయట ఉన్నా ఇంట్లో ఉన్నాను అదేవిధంగా చిన్నపిల్లలు సంతోష్ బాబు పిల్లలు చూడడానికి కూడా చాలామంది రావడం జరిగింది. చివరిసారిగా ఉన్న ఆదివారం నుంచి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు కూడా శిక్షణ జరిగింది. ఇప్పుడు మాట్లాడినాక ఇప్పుడు ఎక్కువగా మాట్లాడినాక కూడా తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీద మనం సాక్షి కార్యం అక్కడ శంషాబాద్లో మాట్లాడడం జరిగింది. చూద్దాం సంతోష్ బాబు గారు భారతదేశం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కోసం పోరాడుతూ భారత చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందడం అత్యంత బాధాకరమైన విషయం. నేను స్థానిక పార్లమెంట్ సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉపేందర్ గారికి, మంజుల గారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేయడానికి ఈరోజు సూర్యాపేట రావడం జరిగింది. వాళ్ళతోని కొంతసేపు మాట్లాడడం జరిగింది. మరి నిజంగా కర్నల్ సంతోష్ బాబు ఒక వీర సైనికుడు,
ఒక వీర మరణం పొందాడు. అతని మరణం కొంత బాధ కలిగిస్తున్నా మరి తల్లిదండ్రులు కూడా మరి అతను భారతదేశం సమగ్రత సమైక్యత కోసం మరణం చెందడం, వారు కూడా ఒక విధమైన గర్వంగా ఉండడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం. మన ప్రాంతానికి మన రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చిండు కల్ సంతోష్ బాబు. అన్ని విధాలుగా వారి కుటుంబ సభ్యులని వారి పిల్లల్ని ఆదుకోవడానికి ఫ్యూచర్లో ఎల్లకాలం వారికి మా సహాయ సహకారాలు ఉంటాయని, మా అండదండలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మరి సుదీర్ఘంగా వారి తండ్రి ఉపేందర్ చెప్పారు సైనిక్ స్కూల్ కోరుకొండలో ఏ విధంగా చేర్పించారని. మరి ఉపేందర్ గారికి కూడా ఎయిర్ ఫోర్స్లో చేరాలని కోరికుండి ప్రయత్నం చేసి అవకాశం రాకపోతే మరి బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటూ మరి బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. వారు తప్పనిసరిగా నా కొడుకుని మిలిటరీలో పంపించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప లక్ష్యంతో సైనిక్ స్కూల్ కోరుకొండలో 6వ తరగతిలో చేర్పించి సైనిక్ స్కూల్ కోరుకొండ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపిక చేయబడ్డాడు. మరి మీ అందరికీ ఒక ఆసక్తికరమైన విషయం, నేను కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ గ్రాడ్యుయేట్ అని చెప్పి మనవి చేస్తున్నాను. ఎన్డీఏ తర్వాత నేను ఎయిర్ ఫోర్స్లో వెళ్ళిపోవడం జరిగింది. మరి సంతోష్ నాకంటే చాలా జూనియరు, వారు ఆర్మీలో 16 బిహార్ రెజిమెంట్లో సర్వీస్ చేస్తున్నాడు. మరి మంచి సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది. మరి పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో అనేక సంవత్సరాలు దేశ రక్షణ కోసం తన ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి పోరాడిన గొప్ప సైనికుడు, వీర సైనికుడు మరి అని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వారి తల్లిదండ్రులు చెప్పిన విషయాల్లో మరి ఆయన ఎన్డీఏలో ట్రైనింగ్ పొందడమే కాదు, ఎన్డీఏ నుంచి పాస్ అవుట్ అయిన 5 ఏళ్లకే మళ్ళీ ఎన్డీఏలో కెప్టెన్గా ఇన్స్ట్రక్టర్గా పనిచేయడం, అదేవిధంగా ఆర్మీలో చాలా ప్రెస్టీజియస్గా భావించే వెల్లింగ్టన్లో స్టాఫ్ కాలేజీలో కూడా ఆయన మరి కోర్స్ చేయడం, ఇవన్నీ ఎన్నో ప్రతిష్టాత్మకమైన విషయాలు. కానీ సంతోష్ బాబు ఒక తక్కువ సమయంలో ఆర్మీలో సాధించాలని అని మరి స్పష్టంగా తెలియవస్తుంది. సూర్యాపేట ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అతను గుర్తింపు, గొప్ప పేరు తీసుకొచ్చాడు. నేను అదేవిధంగా సోనియా గాంధీ గారి తరఫు నుంచి వారి తల్లిదండ్రులకు ఒక లేఖ అందజేయడం జరిగింది. మరి నేను జస్ట్ ఆ లేఖ కూడా మీకు చదువుతాను. సోనియా గాంధీ గారు చెప్పిన సందేశం. డియర్ శ్రీమతి సంతోషి బిక్కుమల్ల గారు, ఐఎమ్ డీప్లీ గ్రీవ్డ్ ఎట్ ద లాస్ ఆఫ్ యువర్ బిలవ్డ్ హస్బెండ్ Colonel Santosh, who lost his life defending our motherland. His sacrifice, his patriotism and his bravery will never be forgotten, and we will always honor his memory. At this time of grief, words are of little consolation, but I wanted to tell you that I share your pain with all my heart. You must draw solace from the fact that your husband lived his life with the utmost honor, devotion to duty and love for his country. I join every Indian today in paying homage to your husband, a heroic son of India whose death is deeply mourned by the whole nation. I pray that you find the strength to bear your loss. May Colonel Santosh's soul rest in peace. With my heartfelt condolences in grief, Sonia Gandhi. మరి ఈ లెటరు ఇప్పుడే నేను తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు కూడా వారి సంతాపం, సానుభూతి తెలియజేశారు. మరి మేము పార్లమెంట్ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎప్పుడు కూడా ఈ కుటుంబానికి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనం చేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రానికే ఇంత గొప్ప పేరు తెచ్చిన కల్నల్ సంతోష్ బాబు వారి పేరున ఒక మంచి ఏదో విధంగా ఒక ఇన్స్టిట్యూషను, ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు ఉంటే ఆ పేరు ప్రతిష్టలు ఎల్లకాలం ఉండాలని, మరి ఆ కీర్తి అంతటా పోవాలని, వారి జీవితమే పిల్లలకి ఆదర్శం కావాలని చెప్పి కోరుకుంటూ ఒక సలహా ఇస్తున్న ప్రభుత్వానికి సూర్యాపేటలో ఏర్పాటు చేయబోతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ మరి అటువంటిది ఏదైనా
ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కానీ ప్రాజెక్ట్ కానీ కర్నల్ సంతోష్ బాబు పేరు పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు అయితే అని చెప్పి మీకు మనవి చేస్తాను.